మిత్రులకు శుభస్వాగతం. నీతి శ్లోక రత్నావళి 130వ శ్లోకాన్ని చూస్తున్నాం. సహజసిద్ధంగా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఒక సామెత ఉంది మనకి. అట్లాగే ఏ వ్యక్తి అయినా కానీ తన యొక్క సహజ లక్షణాలని దాచుకోలేడు. ఏ వస్తువైనా కానీ, ఏ పదార్థం అయినా కానీ దాని యొక్క సహజ లక్షణాన్ని, సహజ గుణాన్ని దాచుకోవటం సాధ్యం కాదట. ఎలాగూ అంటే, యస్య ఏ చ గుణాః సంతి వికసంతి తే స్వయం కస్తూరికా న హి మోదస్య పథేన నివార్యతే. ఏ గుణాః ఏ గుణములు యస్య సంతి ఎవనికి ఉండునో తేచ అవన్నీ స్వయం తాముకు తాముగా వికసంతి వికాసమును చెందుతూనే ఉంటాయి. ఏ లక్షణాలు దేనికి ఉన్నాయో అవి సహజసిద్ధంగానే వికసిస్తాయి. ఎలాగుట అంటే, కస్తూరికామోద కస్తూరి యొక్క పరిమళము శపథేన శపథము చేత అనగా ఆనపెట్టినట్లు నా నివార్యతేహి అడ్డగింపబడదు కదా. కస్తూరి పరిమళాన్ని నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆనపెట్టుకుని అంటే ఒట్టు వేసుకొని దాన్ని ఆపాలని చూసినా కానీ దాని గుణము బహిర్గతమై ఆ పరిమళము బయటికి వచ్చినట్లుగానే ఎవరి గుణాలు స్వయంగా వారి లక్షణాలు బయటికి పడుతూనే ఉంటాయి. దాచిపెడితే కూడా దాగేవి కాదు అంటున్నారు నీతి శాస్త్రకర్త. యస్య ఏ చ గుణాః సంతి వికసంతి తే స్వయం. మల్లెపూల పరిమళాలు మల్లెపూలవి, కాయల పండ్ల పరిమళాలు మామిడికాయకు ఉంటాయి. అవి దాచిపెట్టుకుంటే దాచేవి కాదు. అంతవరకు ఎందుకు నిప్పు ఒడిలో దాచుకోవడం అనేటువంటి సాధ్యమవుతుందా? అలాగే కస్తూరికా పరిమళాన్ని ఆపటం అనేటటువంటిది సాధ్యం కాదు కదా అంటున్నాడు నీతి శాస్త్రవేత్త. స్వస్తి.